హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. నా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో బగారాకు వేసుకోవాలి, బండ పువ్వు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ ఆనియన్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగేదాకా కలపాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కొరియాండర్ వేసుకొని వేపుకోవాలి. ఇందులో సరిపడినంత మిర్చి పౌడర్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. సాల్ట్, కొద్దిగా కారం వేగిన తర్వాత ఇందులో ఒక 4-5 ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులో ఒక 4-5 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. పగలగొట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఇలా వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాయిల్డ్ ఎగ్గే కానీ ఇలానే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా కొరియాండర్ పౌడర్ని వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా కలపాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ వేయండి. గ్రేవీగా కావాలంటే కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మగ్గుతుంది. ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు ఉంచాలండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మరో 5 మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచితే వాటర్ మొత్తం దగ్గర పడుతుంది. గ్రేవీగా వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎగ్ బాయిల్డ్ కర్రీ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.